పొద్దున్న లేసినామంటే ఈ చీమలతోటే అయింది. ఎండాకాలం వచ్చిందంటే అంతకుముందు అంత కనిపించపోయేది. ఎర్ర చీమలు వస్తున్నాయి ఎటు చూసినా. బియ్యంలో కూడా చాలా పట్టేసినాయి. అందుకోసం అయితే చెరగాల్సి వస్తుంది. అంతకుముందు అయితే ఇంకా రోజు జస్ట్ గిన్నెలో పోసేసుకొని ఏమన్నా రాళ్ళున్నా ఇలా ఏంటో చెత్త ఉందనేది తీసేసి కడిగేసి పెట్టుకుంటుండే. ఇప్పుడు ఇంకొంచెం పని ఎక్కువైందనమాట. చెరిగి కడిగేసరికి ఇక్కడిక్కడ ఇంకా చిన్న కిచెన్ ఉంది కాబట్టి ఇంకొకటి తీసి ఒకటి పెట్టి ఇవన్నీ సదురుకుంటూ వంట అయితే చేయాలి. కిచెన్ చిన్నగా ఉన్నందువల్ల ఈ పరిస్థితి అయితే ఇంకా కిచెన్ అటు పెట్టి ఇటు పెట్టి గిన్నెలు కూడా ఎటు పెట్టుకోవాలో అర్థం కాదు. ఈ గందరగోళం అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అడ్జస్ట్ అయితే అవ్వండి. రోజు వీడియోస్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్రతిసారి కామెంట్ చేయండి అని అడుగుతున్నా కూడా కేర్‌లెస్‌గా ఉంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి. వీడియోస్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ ఆనపకాయ చట్నీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. రైస్ కూడా అయిపోయింది. ఇగ అట్ల కోసం అయితే పెట్టుకున్నాను. అట్లొచ్చేసి నిన్న ఇడ్లీ పిండి మిగిలిపోయింది కదా! ఆ ఇడ్లీ పిండిలో రాగి పిండి కూడా కలిపాను కదా! ఇంకొంచెము ఇంకా వేరే బియ్యం పిండి అవి కలిపైతే అన్నీ కలిపి పిండి మిక్సింగ్ తోటి అట్లయితే పోస్తున్నాను. ఇందులో ఇంక అన్నీ మంచి కూరగాయలు ఉంటే మాత్రం ఊతప్పం లాగా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ, ఇంకా క్యారెట్ ఇవన్నీ కట్ చేసి ఊతప్పం లాగా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు అలా గూడా చేస్తాను. ఇంకా నేను ఉల్లిగడ్డ టైంలో ఎంత కోయలేదు కాబట్టి నేను ఇట్లా ఓన్లీ క్యారెట్ పైన వేసేసుకొని చేస్తున్నాను. ఇంక ఆనపకాయ అయితే ఉడికిపోయింది. చట్నీ అయితే పట్టేసాను. చట్నీకి పోపు చేయాల్సింది ఇంకా. పోపు చేస్తే ఆనపకాయ చట్నీ, ఇంకా పల్లీల చట్నీ గూడా చేసేసాను. డైలీ రొటీన్ వ్లాగ్‌లలో ఇంకా టిఫిన్, లంచ్ అయితే 2 వచ్చేస్తున్నాయి. ఇంకా మధ్య మధ్యలో వచ్చి మా పాప డిస్టర్బ్ చేస్తుంది చూసారా? ఇంకా తనకు అవసరమైనది పాలు, ఇంకా వాటర్ అడిగినప్పుడు ఇస్తూ వంట అయితే చేసుకోవాలి. డిస్టర్బ్ చేస్తున్నా కూడా. ఆనపకాయ చట్నీ అయితే పోపు పెట్టేసాను. గుడ్లయితే ఉడికినాయి. ఇంకా రైస్ అయిపోయింది. అట్లు కూడా చేసేసాను. ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని తినడమే అన్నమాట. ఇంకా మా ఇంటి వీడియోస్ డైలీ రొటీన్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే తినేస్తున్నాను. మా పాప అయితే ఎక్కడో వెళ్తున్నది తనతో అరుచుకుంటూ. ఇక్కడ నా టిఫిన్ అయితే కంప్లీట్